30 సంవత్సరాలు గనక వెనక్కి వెళ్తే మీరు లైఫ్ లో ఎందుకు వెళ్ళాలి? ఏం పని పాట లేదా? 30 సంవత్సరాలు వెనక్కి అంటే నాకు ఇప్పుడు ఎగ్జాక్ట్ గా 30 సంవత్సరాలు, నేనే 30 సంవత్సరాలు వెనక్కి పోయినాను అని అంటే నేను ఇంకా పుట్టి 10-15 రోజులు ఏంటి, ఎందుకంటే లాస్ట్ మంత్ కాబట్టి నా బర్త్డే, నేను పుట్టి ఒకవేళ 10-15 రోజులు అయింటుంది అంటే నేను 5 ఏళ్ళు పెరిగి మళ్ళా 10th వరకు ఒక స్కూల్లో చదివి మళ్ళీ 2 years ఇంటర్ చదివి మళ్ళీ 4 years బీటెక్ చదివి అంటే నేను 30 సంవత్సరాలు వెనక్కి పోతే బీటెక్ చదివి 2015లో నా బీటెక్ అయిపోయింటే అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను అంతా ఏదో కష్టపడినది అంతా పోయి అంటే నేను మళ్ళా 30 సంవత్సరాలు వెనక్కి పోయి మళ్ళీ ఇదంతా పడ్డానికి పని పడలేదండి అసలు. నిజంగానే బ్రహ్మానందం గారు అన్నట్టు ఇంకో 20 ఏళ్ళు ఉంటే చచ్చిపోదాము, అమ్మయ్యా చచ్చిపోతాము అనే ఆనందంలో ఉంటే మళ్ళీ 30 సంవత్సరాలు ఎందుకండి. అందుకే బ్రహ్మానందం గారు అని సుమా గారు ఎందుకు అనుకున్నారు, ఎందుకు పని పాట లేకోకుండా వాళ్ళు 30 సంవత్సరాలు నీకు ఎందుకు ట్రావెల్ చేసేది, ఎందుకు ఈ కష్టాలన్నీ పడి మళ్ళా 10th చదవాలి, ఇంటర్ చదవాలి, బీటెక్ చదవాలి, చదువుకునేది ఏవి ఇప్పుడు ఉపయోగపడడం లేదు. తోముడు ఉతుకుడు తోముడు మళ్ళా 10th చదవాలి, ఇంటర్ చదవాలి, బీటెక్ చదవాలి, చదువుకునేది ఏవి ఇప్పుడు ఉపయోగపడడం లేదు. తోముడు ఉతుకుడు అంత తప్పించేమీ లేదు. ఉతుకుడు తోముడు ఉతుకుడు అంత తప్పించేమీ లేదు. అట్లా దానికి మళ్ళీ ఈయనకి పోయి అంత కష్టపడి మహా అంటే ఇంకొక 20 ఏళ్ళు బతుకుతాం మేము చాలు. వాటికే ఎక్కువ బతికితే ఆనందం, చచ్చిపోతే ఆనందం అనుకుంటా అంటే మీరు చూస్తే మళ్ళీ ఇంటికి పోతే ఓ బ్రహ్మానందం గారు మీ గురించి సాటి ఎవరు లేరు.